కమ్యూనిటీ అండ్ తిరుమావలవన్ అనేది ఒక దళిత్ ఫేస్ ఆఫ్ ది ఐకాన్. తమిళనాడుకి ఒక దళిత్ ఐకాన్ లీడర్. ఒకసారి తిరుమావలవన్ గ్రాఫిక్స్ ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. తిరుమావలవన్ కానీ తిరుమావలవన్ ఒకవేళ క్యాబినెట్ లోకి వస్తే ఆ తర్వాత వచ్చే వాళ్ళ సంగతి ఎలా ఉన్నా కూడా ఇంకా ముఖ్యంగా వచ్చేది నిర్మల్ కుమార్. ఎందుకంటే నిర్మల్ కుమార్ వచ్చేసి ఆల్రెడీ బీజేపీలో ఒక ముఖ్యమైన పోస్ట్ లో ఉండి ఐటీ వింగ్ కి చీఫ్ గా ఉన్నారనమాట. ఎవరు తిరుమావలవన్ అనే వ్యక్తి అండి? నిర్మల్ కుమార్. ఓకే, సారీ. నిర్మల్ కుమార్ అని ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వీసీకే ఇప్పుడు మన టీవీకే పార్టీలో ఉన్న ముఖ్యమైన లీడర్స్ లో సెంగోటయన్, నిర్మల్ కుమార్, ఆదవ్ అర్జున్ అండ్ ఆనంద్, ఈ నలుగురే ది టాప్ 4. సో ఆనంద్ జనరల్ సెక్రటరీ, సెంగోటయన్, నిర్మల్ కుమార్ అండ్ ఆదవ్ అర్జున్. సో దీంట్లో ఆనంద్ జనరల్ సెక్రటరీ కన్ఫర్మ్డ్ టీ నగర్ నుంచి గెలిచాడు. ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేగా గెలిచాడు. హీ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ మినిస్టర్. కానీ దీంట్లో సెంగోటయన్ సో ఏడీఎంకేలో చాలా సుదీర్ఘ కాలం అక్కడ జయలలితతో మొదలుపెట్టి ఇప్పుడు లేటెస్ట్ గా ఎడపాడి దాకా పనిచేసిన మంత్రిగా పనిచేసిన ఒక ఏడీఎంకే లీడర్ ఇప్పుడు టీవీకేలో ఒక ముఖ్యమైన పోస్ట్ కి రాబోతున్నాడు సెంగోటయన్. సో ఏడీఎంకే కనెక్షన్. నిర్మల్ కుమార్ ఐటీ వింగ్ బీజేపీలో తమిళనాడు బీజేపీకి స్టేట్ ఐటీ వింగ్ చీఫ్ గా పనిచేశాడు అనమాట. సో ఐటీ వింగ్ నుంచి ఇప్పుడు బీజేపీ ఐటీ వింగ్ నుంచి టీవీకేకి వచ్చాడు. సో ఆ కాంటాక్ట్స్ అట్లానే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు అందుకనే నిర్మల్ కుమార్ అనే ఆయన వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అయ్యాడు. సో బీజేపీ యొక్క లూజింగ్ లో కూడా గ్రౌండ్ రియాలిటీలో సోషల్ మీడియా వీక్ అయిన దాంట్లో నిర్మల్ కుమార్ ఒక కీలకమైన పాత్ర. ఆఫ్ కోర్స్ ఆదవ్ అర్జున్ కమ్స్ ఫ్రమ్ ద ఏడీఎంకే కనెక్షన్స్. మీరు చూసారంటే సో ఆదవ్ అర్జున్ వాళ్ళ ఫ్యామిలీనే ఇప్పుడు లీమా రోస్, వెరీ ఇంపార్టెంట్, ద రిచెస్ట్ క్యాండిడేట్ ఇన్ ఇండియా ఇప్పుడు లీమా రోస్. 7,200 crores అసెట్స్ ని డిక్లేర్ చేసిన ఒక ఏడీఎంకే ఎమ్మెల్యే. అన్ఫార్చునేట్లీ శాస్త్రి గారి ఫోన్ కట్ అయింది. మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఏకంగా 35 మందితో కేబినెట్ కూర్పుకి ఇటు విజయ్ సిద్ధమవుతూ ఉంటే కీలకమైన వ్యక్తుల పేర్లు ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆదవ్ అర్జున్తో పాటు అసలు ఎవరెవరు ఉన్నారు, ఎందుకున్నారు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ గ్రాఫిక్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఆదవ్ అర్జున్ నుంచి మొదలు పెడితే మరి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి అని చెప్పి విజయ్ ఎంతగా ఆతృత పడుతున్నారో లేదు తెలియదు, కానీ ఆయన అభిమానులు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన కోరిక నెరవేర్చడమో లేకపోతే ఆయన అభిమానుల కోరిక నెరవేర్చడమో ఇటు సెంగోటయన్, ఆదవ్ అర్జున్ ఇద్దరు కూడా కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరగని పార్టీ లేదు, అడిగిన రిక్వెస్ట్ లేదు. డిఎంకేతో సైతం రిక్వెస్ట్కు వెళ్లారు అనేది వినిపించే మాట. సెంగోటయన్ ఏఐడిఎంకే నుంచి రావడంతో అక్కడ కూడా ప్రయత్నాలు జరిగాయి అనేది. బ్యాక్ టు శాస్త్రి మల్లాది. అప్డేట్స్ అందించేందుకు తమిళనాడు నుంచి సీనియర్ జర్నలిస్ట్ ఆయన తమిళనాడు రాజకీయాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా చెప్పాలంటే సీనియర్ జర్నలిస్టే కాదు, ప్రముఖ న్యూస్ అవుట్లెట్స్ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి నేను నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శాస్త్రి మల్లాది మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శాస్త్రి మల్లాది గారు, ఇప్పుడు ఆదవ్ అర్జున్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే వీళ్ళకి ఎటువంటి శాఖలు కేటాయించే అవకాశం ఉంది? అఫ్కోర్స్ వీళ్ళకి శాఖలు కేటాయించడమే కాదు, ఇప్పుడు కాంగ్రెస్కి కూడా 5గురిలో 2కి కేటాయించాలి. అక్కడ ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది? నిజంగా ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేసినట్టు కీలక శాఖలు అప్పచెప్పాల్సిందేనా? ఒక విధంగా చెప్పాలంటే మొట్ట చెప్పాల్సిందేనా వాళ్ళకి? కాంగ్రెస్ అడిగేది ఫైనాన్స్, కాంగ్రెస్ అడుగుతుంది ఫైనాన్స్ పోర్ట్ఫోలియో. సో ఆర్థిక శాఖ, సో ఫైనాన్స్ పోర్ట్ఫోలియో అడుగుతున్నారు. కారణం ఏంటంటే కార్తీక్ చిదంబరం ఇన్ఫ్లుయెన్స్. కార్తీక్ చిదంబరం అంటే పి చిదంబరం. సో పి చిదంబరం, కార్తీక్ చిదంబరం ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల సో ఫైనాన్స్ పోర్ట్ఫోలియో వన్ ఆఫ్ ది బిగ్, అది తమిళనాడులో ఉన్న ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే చాలా స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి ఎట్లా మాట్లాడుకున్నాము ఇంతకు ముందు చర్చలో, అట్లానే తమిళనాడు పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పి ఇప్పుడు అది జనరల్ గా అందరికీ తెలిసిందే. సో ఆ విషయంలో కార్తీక్ చిదంబరం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కాంగ్రెస్ కి ఒక ఫైనాన్స్ పోర్ట్ఫోలియో అనేది రావాలని చెప్పి. సో ఎవరు ఆ 5గురిలో ఎవరు వస్తారా అనేది బట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ఫైనాన్స్ పోర్ట్ఫోలియో అనేది అది మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ అ డన్ డీల్. అండ్ దానికి విజయ్ కూడా చాలా యాక్సెప్టెడ్, వెరీ యాక్సెప్టెడ్. ఎందుకంటే పి చిదంబరం మన ఇంతకు ముందు కేంద్ర శాఖ
సీనియర్ లీడర్ పి చిదంబరం కాబట్టి ఆయన వల్లనే ఇప్పుడు డిఎంకే కూడా కొంచెం స్లో డౌన్ అయ్యి డిఎంకే కొంచెం వెనక్కి తగ్గి టీవీకేకి ఎటు అడ్డు రాకుండా కొంచెం వెనక్కి తగ్గింది అనేది ఒక వినికిడి అనమాట. అంటే నిన్న 24 గంటల క్రితం మాట్లాడుకున్నది ఉదయనిధి స్టాలిన్ చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నాడు, టీవీకేకి విజయ్కి అడ్డం వస్తున్నాడు, డిఎంకే ఏడిఎంకే అని ఒక డిఎంకే ఏడిఎంకే కాంబినేషన్ స్పెక్యులేషన్ రావడంతో అప్పుడు పెద్ద ఆయన పి చిదంబరం రంగంలోకి దిగి మొత్తం కూల్ డౌన్ చేసి కొంచెం కామ్ డౌన్ చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ అలా ఉంచాడు ఈ లాస్ట్ ఒక 1 డేలో. సో దాంట్లో పి చిదంబరంకు ఉన్న ఫైనాన్స్ ఎక్స్పర్టైజ్ ప్లస్ కార్తీక్ చిదంబరం కూడా యాంటీ డిఎంకేకి అగేన్స్ట్ ఒక స్టాండ్ అనమాట చాలా రోజుల నుంచి. ఎందుకంటే డిఎంకే నుంచి బయటికి రావాలి, తప్పకుండా కాంగ్రెస్ కు ఒక ఉనికి చాటు కావాలి తమిళనాడులో అని చెప్పి మొదటి నుంచి కూడా టీవీకేతో ఉండాలని చెప్పిన వ్యక్తుల్లో ఇప్పుడు నేను ఉండేది మదురై రీజియన్ నుంచి వచ్చేది కార్తీక్ చిదంబరం కారైకుడి నుంచి. సో అక్కడి నుంచి వస్తున్న ఈ కార్తీక్ చిదంబరం చెప్పింది. సో ఇవన్నీ కూడా వర్కౌట్ అయితే ఫైనాన్స్ పోర్ట్ఫోలియో విల్ గో టు ద కాంగ్రెస్. అఫ్ కోర్స్ మిగతావన్నీ సో పోర్ట్ఫోలియోస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం కూడా తిరుమావలవన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తిరుమావలవన్ వస్తే కనుక అది వెదర్ హోమ్ అది అనేది తర్వాత తెలుస్తుంది. అంటే తిరుమావలవన్ అంత కీలకమైన వ్యక్తి అంటే కేవలం రెండే 2 స్థానాలు గెలుచుకున్నారు. అది కూడా ఒకవేళ కరెక్ట్ మై సెల్ఫ్ ఒకవేళ నా తప్పైతే కనుక ఆయన ఇటు తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పి చర్చ జరుగుతుంది. అంటే ఎందుకని ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు, బట్ ఈయనకి ఇష్టం లేదు, బట్ ఆఖరి మూమెంట్లో ఆయన ఓకే అన్నారు టీవీకి వైపు వెళ్ళడానికి అనేది వినిపించమాట. జనరల్ గా తిరుమావలవన్ మీద చాలా సింపతి ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే తిరుమావలవన్ ఆయన ఈజ్ లీడర్ ఆఫ్ సాక్రిఫైస్, ఒక లీడర్ ఆఫ్ కమిట్మెంట్, ఒక కమిట్మెంట్ ఉన్న ఒక నాయకుడు తిరుమావలవన్. ఆయన ఇందాక చెప్పినట్టుగా ఒక దళిత్ ఫేస్, దళిత్ ఐకాన్ ఆఫ్ తమిళనాడు పాలిటిక్స్. ఇప్పటికి ఒక 35 సంవత్సరాలుగా నేనే పర్సనల్ గా చూస్తున్నాను. 93 నుంచి నేనే ఆయన ప్రశ్నించి చాలా చెన్నైలో నేను కవర్ చేశాను. ఇప్పుడు 2026లో అప్పటి నుంచి కూడా తిరుమావలవన్ ఎక్కడ ఏది అడిగినా ఒక నాయకుడు కాదనమాట. ఒక సాక్రిఫైస్ చేసి ఒక పోస్టింగ్ కానీ ఒక పదవి ఎటువంటిది లేకుండా వచ్చిన ఒక నాయకుడు తిరుమావలవన్. సో తిరుమావలవన్కి ఇది ఆటోమేటిక్ చాయిస్, ఒక న్యాచురల్ చాయిస్ కాబట్టి ఎటువంటి ఎవరు కూడా అడ్డంకి ఉండదు. ఇది మోస్ట్ డిజర్వింగ్ లీడర్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్ ఈ తిరుమావలవన్. అది ఏ పార్టీ అయినా కూడా దాన్ని స్వాగతిస్తారు. ఆయనకి ఎటువంటి పోర్ట్ఫోలియో ఇచ్చినా కూడా తక్కువే అనేది ఇప్పుడున్న తమిళనాడు రాజకీయ నాయకుల్లో ఎంతో మంది టాప్ పోర్ట్ఫోలియో శాస్త్రి గారి మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతోంది. ఫర్ ద తమిళనాడు పాలిటిక్స్ అది రేపు జరిగిపోతుంది ఆటోమేటిక్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి మల్లాది గారు ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇంట్రెస్టింగ్ ఇన్పుట్స్ అందించారు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు అండ్ మీ అనాలిసిస్ని అందించే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి మల్లాది ఫర్ జాయినింగ్ విత్ అస్ ఇన్ దిస్ బ్రాడ్కాస్ట్. కమింగ్ బ్యాక్ టు ద క్యాబినెట్, ఒక్కసారి చూసుకుంటే క్యాబినెట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ 5 పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. 5 కాదు, ఇంకా అంతకన్నా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. అండ్ మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి గ్రాఫిక్స్ రూపంలో ఆ పేర్లను చూద్దాం.